హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో ఏంటంటే చాలామంది నేను బయట గమనించాను. అది పేరెంట్స్ అయినా కానివ్వండి, స్టూడెంట్స్ అయినా కానివ్వండి. సో ఇప్పుడు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, యాక్సెంచర్, టీసీఎస్ పెద్ద పెద్ద కంపెనీ మల్టీనేషనల్ అవ్వచ్చు. లేకపోతే మీడియం సైజ్ కంపెనీలు అవ్వచ్చు. స్మాల్ స్కేల్ కంపెనీలు అవ్వచ్చు. వీళ్ళేంటంటే ఒక భయం ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీలుంటాయి. ప్రాజెక్టులు లేనప్పుడు బెంచ్ మీద కూర్చోబెడతారు ఫ్రెషర్స్‌ని కొన్ని రోజుల తర్వాత. అయితే బాండ్ రాపిచ్చుకున్నారు. 1 ఇయర్ వరకు ఆ తర్వాత తీసేస్తే పరిస్థితి ఏంటని. అయితే అప్పుడు 1 ఇయర్ ఎలాగో రాపిచ్చుకున్నారు గదా! కంపెనీ మారితే సరిపోతుంది గదా! అని జెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు 6 నెలలు బాండ్ అయినా, సంవత్సరం బాండ్ అయినా చేసిన తర్వాత కంపెనీ మారొచ్చా? సో దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఇక మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్‌లో పెడితే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాక్సెంచరో, విప్రోలోనో సాఫ్ట్‌వేర్ జాబు వచ్చింది. 1 ఇయర్ బాండ్ రాయమంటాడు యాక్సెంచర్ లాంటిదైతే. అయితే 1 ఇయర్ అయిపోయిన తర్వాత సరే 14,00,000 15,00,000 తర్వాత సంగతి ప్యాకేజ్. 1 ఇయర్ అయిన తర్వాత ప్రాజెక్టులు లేవని బెంచ్ మీద కూర్చోబెడతారని చెప్పేసి వీళ్ళొచ్చి ఇంతకుముందు చేసిన వాళ్ళు చెప్పటంతో వీళ్ళు భయాందోళనకు గురయ్యి కంపెనీ మారతామంటారు. మరి 6 నెలలకి, సంవత్సరానికి కంపెనీ మారితే బెస్టా అంటే మీరు 1 ఇయర్‌కి, 6 మంత్స్‌కి గనక కంపెనీ గనక మారినట్టయితే అది పెద్ద కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా, స్మాల్ ఏదైనా గానివ్వండి. అయితే స్మాల్ కంపెనీ ఉంటది చూసారా? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చిన్న చిన్న 5,000, 8,000, 10,000 జీతం ఇస్తున్నారులెండి ఎవరైనా గానివ్వండి ఇవాళ రోజున. అలాంటి కంపెనీల్లో 1 ఇయర్ అయిన తర్వాత మారితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే కారణం చెప్పుకుంటా ఏమండి సాలరీ సరిపోవట్లేదండి. చిన్న కంపెనీ అయిపోయింది. కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చెప్పుకొని పెద్ద కంపెనీలో షిఫ్ట్ అయిపోవడం ఉంటది. కానీ పెద్ద కంపెనీల్లో వచ్చేసరికి మీడియం సైజ్ అయినా పర్లేదు గానీ పెద్ద కంపెనీలు ఎంఎన్‌సీలు ఇలాంటి వాటిలో వచ్చేసరికి 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి మారితే ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఉపయోగం లేనట్టే లెక్క. ఎందుకంటే 1 ఇయర్ పట్టుమని అందుట్లో చేయలేకపోయావు. అంత పెద్ద రెప్యుటేషన్ ఉన్న కంపెనీలో నువ్వు మా దగ్గర ఏం చేయగలుగుతావు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. ఒకవేళ ఇచ్చినా కూడా తాత్కాలికంగా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేసి నీ కారణం చూపించి పింక్ స్లిప్ ఇచ్చేటప్పుడు ఇదే కారణం చెప్తారు. ఓకేనా? నువ్వు అక్కడ 1 ఇయర్ చేయలేకపోయావు. 6 మంత్స్ చేయలేకపోయావు. ఇక్కడ కూడా నువ్వు ఇమ్మడలేకపోతున్నావు అని చెప్పేసి నీ తప్పు లేకపోయినా ఏదో వంకతో తీసేయాలనుకుంటే ప్రాజెక్ట్ లేనప్పుడు ఇదే వంక చూపిస్తారు. జాబ్ ఇవ్వడానికి ఇస్తారు. సో, అందుకనే కన్సిస్టెంట్‌గా ఓ 2-3 ఇయర్స్, 3 ఇయర్స్ మినిమమ్ చేశారనుకోండి ఓ ఎంఎన్‌సీ కంపెనీలో. ఆ తర్వాత మారినా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది మీ అందరికి కూడా. చిన్న కంపెనీలు, మీడియం సైజ్ కంపెనీలయితే మారినా పర్లేదు. కారణాలు చెప్పుకోవచ్చు కాబట్టి. ఓకేనా? సో, ఇదండి. థాంక్ యూ సో మచ్.